ఏంట్రా? చూసా. ఏం చూసావు? నువ్వు చేసిందే చూసా. ఓరా నీ. మళ్ళీ ఆగు. రేయ్ మళ్ళీ ఏంట్రా? విన్నా. ఏం విన్నావు? నువ్వన్నదే విన్నా. ఏంట్రా నీ గోల? మెళ్ళో ఆ లిస్ట్ ఏంటి? ఒరే కుయ్యా, కనపట్లేదేంట్రా? పచారీ లిస్టు. నిజమా భయ్యా? ఎస్ భయ్యా, నేను కామెడీ చేస్తాను, కానీ పనికి బాధ్యతకి మాత్రం అస్సలు ద్రోహం చేయను. ఇది నా బాధ్యత. దాన్ని నాకిచ్చే భయ్యా. నాకివ్వాలా? చీ 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 చీ. ఎంగిలైపోదామరా? పర్లేదు భయ్యా, తుడుచుకొని మరి నా బాధ్యత నిర్వర్తిస్తాను భయ్యా. రేయ్ ఎందుకురా అంత బాధ్యత తీసుకుంటున్నావు ఈ పచారీ సామాన్ల మీద? భయ్యా, రూపాయి 2 రూపాయలు మిగిలేది ఈ పచారీ సామాన్ల మీద భయ్యా. నువ్వు నోరు మీరా కుయ్యా. బీటెక్ బాబు చివరికి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు అన్ని మోసుకొచ్చే పని కుదిరిపోయాడు. కుదిరిపోలేదా? నేనే పండగ చేసుకుందామన్న సంతోషంలో సరుకులకు వెళ్తున్నాను. ఇవాళేం పండగ లేదే. నువ్వు ఊరుకోమా అయ్యా, ప్రతిరోజు ఏదో పండుగని డైరెక్టర్ చెప్పాడంట. నువ్వు సూపర్ రా భద్రం. అవును భయ్యా, రేపు కూడా పండగేం లేదుగా. కానీ ఇది మనకి మాత్రమే పండగరా భద్రం. అదెలా? వినయ్ ఆచూకీ దొరికింది కదా, అది మనకి పండగ కదా. వినయ్ అచ్చుకి దొరికిందని నీకెవరు చెప్పారు? ఇంకెవర్రా? అత్తయ్య చెప్పింది. ఏ నీకు చెప్పలేదా? ఇప్పుడేగా వినయ్ భవన్ ప్లేస్ మార్చేసావు, అప్పుడే ఎలా తెలిసింది? ఏంట్రా అలా చూస్తున్నావు? భయ్యా, ఆచూకీ ఎక్కడో చెప్పా. చెప్పను, చెప్పకూడదు. కావాలంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, నాతో రండి చూద్దురు గాని. నువ్వు పచారీ సామాన్లు కదా వెళ్తున్నావు. వెళ్తాను. వెళ్తూనే కొట్టువారి మోహన ఈ లిస్టు కొట్టేసి అప్పుడు వస్తాను గద్దమామ. నేను వినయ్ని తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆ సరుకులు తీసుకుని వస్తా. సింపుల్ సింపుల్ సింపులే. వచ్చేస్తా. ఒరే మయ్యా ఆడు వెళ్ళిపోతున్నాడు మయ్యా. నిజంగానే వినయ్ దగ్గరికి వెళ్తున్నాడంటావా? ఒరే ఎందుకైనా మంచిది, వాడిని ఫాలో చేద్దాం పద. ఆగాగు మయ్యా, ముందు లోపలికి వెళ్ళి అత్తయ్య వినయ్ గురించి వీడికి చెప్పిందో లేదో కనుక్కొని వెళ్తాం. ఒరే ఆగరా, ఈ లోపు వాడు కనపడకుండా పోతాడ్రా.